నేనేవి మీకు జోక్ చెప్పలేదు సార్. మీరు అంతలా నవ్వటానికి. ఇది ఏప్రిల్ కూడా కాదు. మిమ్మల్ని ఏప్రిల్ ఫుల్ చేశాను అనుకోవడానికి. మన మధ్య ఇంతకు ముందు పరిచయం కూడా లేదుగా. మిమ్మల్ని ఆట పట్టించడానికి ఒక బాధ్యత గల వ్యక్తిగా, మీ మంచితనం తెలిసిన మనిషిగా మీకు చెప్పాలనిపించి చెప్పాను. ఇందులో మీరంతలా నవ్వటానికి ఏముంది? నాకు తెలిసిన నిజమే తెలీదు అన్నట్టు మీరు చెప్పారు చూడండి, అందుకు నాకు నవ్వొచ్చింది. మీరు చెప్పిన ప్రతి విషయం నాకు తెలుసు. సీత పేరు వర్ష అని, తను వంశీని ప్రేమించిందని, వంశీ మనసులో ఇప్పటికే వర్ష ఉంది అని, అందుకే వంశీ సమంతని కలవలేకపోతున్నాడు అని, ఇలా ప్రతి ఒక్క విషయం నాకు తెలుసు. మరన్నీ తెలిసి వర్షతో పెళ్లికెలా ఒప్పుకున్నారు? మనసులో వంశీని పెట్టుకున్న అమ్మాయిని మీ జీవితంలోకి స్వాగతించాలని మీరెలా అనుకున్నారు? నేను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది వర్షాని కాదు, సీతని. వంశీ ప్రేమించింది సీతని కాదు, వర్షాని. మీ తెలివితేటలు బాగానే ఉన్నాయి. పేర్లు వేరే అయినా మనిషి ఒకటే కదా, మనసు ఒక్కటే కదా. అది మీకు అర్థం కాలేదా? తను పేరు మార్చుకునే అప్పుడే వంశీ జీవితంలో తను లేదు అని నిర్ణయించుకుంది కదా. తన వాళ్ళ గురించి చెప్పకుండా నా ఇంట్లో తలదాచుకున్నప్పుడే తన గతాన్ని తను వదిలేసినట్టే కదా. మరి నేనెందుకు ఆలోచించాలి? నేనెందుకు ఒక మంచి అమ్మాయిని నా జీవితంలోకి తీసుకోకుండా వదిలేయాలి? ఏం మాట్లాడుతున్నారండి? ఒక పేరున్న డాక్టర్ మీరు. ఎంతో మంచి మనిషని మీ గురించి అందరూ చెప్పుకుంటారు. కానీ మీ మనసులో ఇలాంటి దురుద్దేశం ఉందా? వేరే మనిషిని ప్రేమించిన అమ్మాయిని మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. పైగా తను ప్రేమించినవాడు మీ ఇంట్లోనే మీ స్నేహితుడిగా ఉన్నాడు, మీ కళ్ల ముందే ఉన్నాడు. అది మీకు అర్థమవుతోందా? నాకు మొత్తం అర్థమవుతుంది. ఇందులో మీకు అర్థం కాకపోవడానికే ఉంది. నేను సీత ప్రేమ గురించి ఆలోచించట్లేదు, నా కూతురు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను. సీతని మా ఇంటికి తీసుకొచ్చింది నా కూతురు. తను మా ఇంట్లో ఉండాలని పట్టుబట్టింది కూడా నా కూతురే. తర్వాత సీతని అమ్మ అని పిలిచింది నా కూతురే. తను సంతోషంగా ఉండాలి అంటే సీత నా ఇంట్లో ఉండాలని నేను నిర్ణయించుకున్నాను. అందుకే నేను తనని ఇష్టపడి పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. తర్వాతి నిజాలు తెలిసినంత మాత్రాన నా కూతురు భవిష్యత్తుని నేనెందుకు పనంగా పెడతాను? తనకి అమ్మనిస్తానని మాటిచ్చాను. నా కూతురికిచ్చిన మాట నేను తప్పకూడదు కదా. అసలు మీరేం చేస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతోందా? మీ కూతురికి అమ్మనివ్వడం ఏంటండి? వంశీ కళ్ల ముందుండగా సీత ఎవరిని అభిమానించలేదు. మీతో తాళి కట్టించుకున్నాక కూడా వర్షగా సీత వంశీ గురించే ఆలోచిస్తుంది. అలాంటప్పుడు తనతో మీరు సుఖంగా ఉండలేరు. మీ మంచి కోసం ఇంతలా చెప్తుంటే మీరు నా మాట అర్థం చేసుకోరేంటి? నన్ను ఇంతలా నిలదీస్తున్నారెందుకు? సమంత మీ మనవరాలే కదా. తను వంశీని కోరుకుంటుంది కదా. వర్ష నా జీవితంలోకి వస్తే వంశీ అక్కడికి వస్తాడని సమంత ఆనందపడుతుంది. మరి మీ మనవరాలి జీవితాన్ని నిలబెట్టాలి అని ఆలోచించకుండా సీత గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? నాకివన్నీ ఎందుకు చెప్తున్నారు? నేను న్యాయం గురించి ఆలోచిస్తున్నాను. అన్యాయం జరగకూడదని కోరుకుంటున్నాను. మా మనవరాల గురించి నేను ఆలోచించాలి. కానీ అనవసరంగా నిజం తెలియక మీరెక్కడ బాధపడతారో అని మీకు చెప్పాలని వచ్చాను. అన్నీ తెలిసి కూడా మీరు పెళ్లి చేసుకుంటున్నారుగా, మీ ఇష్టం. వస్తాను. వీడికి నిజం చెప్పి ఈ పెళ్ళి ఆపేస్తే వంశీ అక్కడికి రాడు,
ఇక్కడ ఉంటాడు అని నేను ప్లాన్ చేశాను. కానీ నిజం మొత్తం తెలిసి కూడా వీడు సీతను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. నేనే కంత్రి అనుకుంటే నాకన్నా పెద్ద కంత్రిలా ఉన్నాడు. మీరు రాణి కదా? అవునండి. నేనెవరో మీకు ముందే తెలుసా? లేదండి, ఇప్పుడే ప్రిన్సిపల్ గారు ఫోన్ చేశారు. మీరు నా గురించి అడిగారంట కదా, మీరొస్తున్నారని చెప్పారు. అందుకే మీ గురించి వెయిట్ చేస్తున్నాను. లోపలికి రండి ప్లీజ్. రండి, కూర్చోండి. చెప్పండి, మీరు కీర్తి గురించి వెతుకుతున్నారంట కదా, ఎందుకు? తను మా తాతయ్యకి చాలా కావలసిన అమ్మాయి. తన గురించి ఎన్నో సంవత్సరాలుగా ఆయన ఎన్నో చోట్ల వెతికారు. కానీ ఎక్కడా ఎలాంటి ప్రయోజనం కనిపించలేదు. ఈ మధ్యన నాకు కీర్తి చదువుతున్న స్కూల్ గురించి తెలిసింది. అక్కడికి వెళితే ఏదైనా ఆధారం దొరుకుతుందని నేను అక్కడికి వెళ్ళాను. కానీ అక్కడ ఉన్న ఫొటోస్ అన్నీ పాడయ్యాయని ప్రిన్సిపల్ గారు చెప్పారు. మీరు కీర్తి వాళ్ళ ఫ్రెండ్ అని కూడా చెప్పారు. అందుకే ఈ విషయం మీ దగ్గర తెలుసుకుందామని వచ్చాను. కీర్తి చాలా చలాకీగా ఉండేదండి. తన చిన్న వయసులోనే అంత హుషారుగా ఉండడం చూసి మేమందరం ఆశ్చర్యపోయేవాళ్ళం. నేను కీర్తి బెస్ట్ ఫ్రెండ్ని. కానీ ఒకరోజు కీర్తి స్కూలుకు వచ్చి మేమంతా రేపు పిక్నిక్కి వెళ్తున్నాము, 2 రోజులు స్కూలుకి రాను అని చెప్పింది. ఆ తర్వాత ఈ రోజు వరకు కీర్తి ఎక్కడుందో కూడా ఎవరికీ తెలీదు. ఆ మరుసటి రోజు కారు బాంబు పేలి కీర్తి వాళ్ళ అమ్మా నాన్న చనిపోయారని మా స్కూల్ ప్రిన్సిపల్ చెప్పారు. నాకు తెలిసి నేను ఎంతో బాధపడ్డాను. అవునండి, అలా దూరమైన అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలీదు, ఎలా ఉందో కూడా తెలీదు. ఆ రోజు తను మా తాతయ్య దగ్గరే ఉందంట. కానీ అనుకోని కారణాల వల్ల తను మా తాతయ్యకి దూరమైందని ఎన్నోసార్లు చెప్పారు. తన గురించి వెతుకుతున్నారు. అందుకే కీర్తికి సంబంధించిన ఫోటో ఏదో ఒకటి మీ దగ్గర ఉండే ఉంటుంది కదా, కనీసం ఆ ఫోటో అయినా చూపించండి. ఆ ఫోటో ఆధారంగానైనా కీర్తి దొరుకుతుందేమోనని ప్రయత్నిస్తాను. ఇప్పుడే వస్తానండి. ఇది మా స్కూల్ టైంలో తీయించుకున్న ఫోటో అండి. కీర్తికి సంబంధించిన ఆధారం నా దగ్గర ఇదొక్కటే ఉంది. ఇదేంటండి ఈ ఫోటో? తనే కీర్తి, నా స్నేహితురాలు. ఏంటండి ఈ అమ్మాయి కీర్తా? అవునండి. ఏం అంత ఆశ్చర్యపోతున్నారు?